సెల్ఫ్ కేర్‌లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాటర్ సరిగ్గా తాగడం. మనం ఏమనుకుంటుంటాం, ఆహ్, మన దాహం వేసినప్పుడే తాగుదాంలే అనేసి వాటర్‌ని మనం కొంచెం మనకు ఫ్రీగా వస్తుంది కదా వాటర్, అవాయిడ్ చేస్తుంటాం. ఇంకోటి బయటికెళ్ళే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ మెయిన్‌గా వాష్‌రూమ్స్ అందుబాటులో ఉండవేమో, ఆహ్, ఉన్న హైజీన్‌గా ఉండదేమోనని వాటర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ వాటర్ తాగకపోతే మనకి ఆహ్, స్ట్రెస్ వస్తుంది. అప్పుడప్పుడు మీరు గమనించారా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాటర్ తాగకుండా ఉంటే తలనొప్పి ఫీల్ అవుతారు కదా! అదేంటంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోయి మనకి అది స్ట్రెస్ హార్మోన్ అనమాట. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయి మనకి ఇలాంటి స్ట్రెసెస్ అవి ఆహ్, కల్పిస్తుంటాయన్నమాట. సో, వాటర్ తాగినప్పుడు ఆ కార్టిజోల్ చల్లబడుతుంది, నెమ్మదవుతుందనమాట. సో, మనం రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి? కనీసం 3 లీటర్ల వాటర్ తాగాలి. సో, ఏం చేయండి అంటే 3 లీటర్ల వాటర్‌కి ఫస్ట్ లేవగానే ఒక 3 బాటిల్స్ మన కోసమే సెపరేట్‌గా కొనుక్కొని ఆహ్, టేబుల్ మీద పెట్టుకోండి. అవి కాపర్ బాటిల్ అయితే ఇంకా బెస్ట్. కాపర్ బాటిల్‌లో వాటర్ ఉంటే చాలా సేపు నిల్వ ఉంటే ఏమైతుందంటే అది కన్‌స్ట్రక్టెడ్ వాటర్ అయిపోతుందనమాట. సో, అవి చాలా హెల్తీ మనకి. మన బాడీకి చాలా హెల్తీ అనమాట వాటర్. సో, వీలైతే కాపర్ బాటిల్స్ కొనుక్కొని 3 ఫిల్ చేసి టేబుల్ మీద పెట్టుకొని రాత్రి అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. రాత్రి రాత్రి టైం పడుకునే వరకి ఆ బాటిల్స్ ఖాళీ అయినాయా లేదో చూసుకోవాలి. సో, వాటర్ మనం మంచిగా తాగడం వల్ల ఏమైతుంది, మన స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా వాటర్ పనిచేస్తాయి. సో, మనం మెయిన్‌గా హ్యాపీ ఫీల్ అవుతాం, స్ట్రెస్ ఫీల్ అవ్వం. సో, ఇప్పటి నుంచి అందరూ మనం అలాంటి అలవాటు చేసుకుంటాం కదా! వాటర్ మంచిగా తాగే అలవాటు చేసుకుంటాం కదా!